అందరికీ నమస్కారం. మన రామర్పాడు గ్రామం SLU పక్క గ్రాండ్ పక్కన పీజన్ వల్ల దాంట్లో పెట్టారండి. ఇది రెండోసారి జరుగుతున్నాయి అంట. ఇక్కడ గ్రామంలో మూడో రోజు కనుమ పండుగ కావడం కూడా చాలా ఉత్సాహంగా జనాలు పాల్గొనడం జరుగుతుంది. ఇక్కడ ఈ బిరిగి సంబంధించి యజమాని గారు మనతో ఉన్నారు. ఆయన ఇక్కడ ప్రజలకి ఎలా సౌకర్యంగా చేస్తున్నారు అనేది మనం అడిగి తెలుసుకుందాం. రామవారపాడు గ్రామంలో గత 2 సంవత్సరాల నుంచి కోడి పందాల బిల్లు జరుగుతుందండి. ఈ కోడి పందాల బిల్లుకి మగవాళ్ళ కంటే కూడా ఎక్కువ సోదరి మండలి ఎక్కువ వచ్చారు. చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉత్సాహంగా ఉన్నారు ప్రజలు కూడా. డబ్బులు కట్టకుండా పందాలు కాసింది ఈ విజయవాడ మండలం మొత్తం మీద. ఇక్కడ ఒకసారి కోడిలు కత్తులు కడతాం కానీ డబ్బులు పందాలు కడతాం కానీ లేదు. బాగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నారండి. ఏమంటే కావాలంటే లేడీస్ కూడా చాలా సౌకర్యంగా వాళ్ళందరికీ కుర్చీలు కూడా వేసాం. లేడీస్ కి చాలా ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళకి అందుబాటులో మంచినీళ్ళు కానీ ఇటువంటి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసాం. ఈ కోడి పందాల బిరికి కమిటీ వారు చాలా ఏ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఇటు పార్కింగ్ ప్లేస్ కానీ తినడానికి భోజనాలు కానీ ఏ ఇబ్బంది లేకుండా ఇటు కూల్ డ్రింక్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ చాలా వరకు ఫ్రీగా కూడా ఇచ్చారండి. 12 లక్షలు పెట్టి కావాలని ఒక అభిమాని 12 లక్షలు పెట్టి ఫ్రీగా జైంట్ బిల్ పెట్టించారు. ఇక్కడ రామర్పాడు ప్రజల కోసం చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉన్నారండి. మళ్ళీ ఇవాళతో లాస్ట్ అయిపోతే మళ్ళీ సొంతం దాకా మీరు ఉండవండి. ఉంటే మన అవకాశం సాయంత్రం రేపు పొద్దున ఉంటుంది. ఉంటే ఇది రెండోసారి బిరి పెట్టడం అనేది జరిగింది అంటున్నారండి. ఈ రెండోసారి పెట్టడానికి మీరు ఉత్సాహం చేయడానికి కారణం ఏంటి? మా చుట్టుపక్కల గ్రామాల్లో ఇప్పటి వరకు బిర్రి పెట్టింది లేదు. బాగా ఏంటంటే మగవాళ్ళ కంటే కూడా ఎక్కువ ఆడవాళ్ళు దీన్ని యాక్సెప్ట్ చేశారు. వచ్చి లేడీస్ బాగా వచ్చి బాగా తిలిగిస్తున్నారు ఈ కోడి పందాల బిర్రులో. మెయిన్ ఏంటంటే డబ్బులు తీసుకోకుండా కోడి కత్తులు కట్టకుండా కోడి పందాలు బాగుంది ఇక్కడ. థ్యాంక్ యూ సార్. అలాగే ఇక్కడ సోదరి మహిళలు ఉన్నారు. వాళ్ళని కూడా అడిగి మనం తెలుసుకుందాం. వాళ్ళు ఎలా తీసుకున్నారు, వాళ్ళ ఆనందం ఎలా ఉన్నదని అడిగి తెలుసుకుందాం. అమ్మ ఎలా ఉన్నాయి అమ్మ ఉత్సవాలు? మీకు సౌకర్యంగానే ఉన్నాయమ్మా? సౌకర్యంగా ఉందండి. మీరు ఎవరి నుంచి వచ్చారమ్మా? ఇక్కడ విజయవాడ లోకల్ అండి. బాగా జరుగుతున్నాయండి. బానే ఉందండి అంతా. చూస్తున్నాం కదా, అందరూ మహిళలు కూడా చాలా మంది పాల్గొన్నారు. అందరూ కూడా చాలా బాగుందని చెప్తున్నారు. అలాగే ఇక్కడ పందాలు వేసే కుర్రోళ్ళు కూడా ఉన్నారు. పందాలు వేసే వాళ్ళు కూడా అడిగి తెలుసుకుందాం. మన మీరు పందాలు వచ్చారండి? అయిపోయింది. చూస్తున్నా ఇక్కడ చాలా ఆహ్లాదంగా ఉంది. మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు. చక్కగా చూస్తున్నారు కమిటీ వారు కూడా చెప్తున్నారు. కాబట్టి మనం అందరం కూడా ఈ సంక్రాంతి పండుగకి ఇలా ఉంటుందా అని చెప్పి దాన్ని నిరూపించడానికి ఈ బరిని స్థాపించడం కూడా జరిగిందని చెప్పి మన కమిటీ నంబర్లు కూడా చెప్తున్నారండి. అందుకో సెలవు తీసుకుంటూ బి తెలుగు న్యూస్ రిపోర్టర్ కెమెరామ్యాన్ సోము.